2025లో ఓజీ క్రియేట్ చేసిన ప్రకంపన అయితే టీఎఫ్ఐ కూడా ఇప్పటికి కూడా తేరుకోలేకపోయింది అనమాట. సో అంత హైప్ తో అంత హైలీ బజ్ తో క్రియేట్ అయిన మూవీ ఏదైనా ఉందంటే 2025లో అది సుజిత్ గారు తీసిన, పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ మూవీ అని చెప్పుకోవాలి. ఎక్స్ట్రాడినరీ లెవెల్లో బచ్చన్ అయితే క్రియేట్ చేసి పడేసింది. సో ఎక్స్ట్రాడినరీ లెవెల్ కాదు, ఎక్స్ట్రాడినరీ కంటే మించి అయితే సో పర్ఫార్మెన్స్ చేసింది అనమాట. సో ఏ మూవీ కూడా 2025లో విత్ ఇన్ 1 డేలో సో 154 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయలేకపోయింది. అది పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ వల్లే సాధ్యమని చెప్పుకోవాలన్నమాట. 1 డేలోనే సో 154 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట వరల్డ్ వైడ్ గా. సో 1 డేలోనే ఏ మూవీ కూడా ఇంత హైలీ గ్రాస్ అయితే కలెక్ట్ చేయలేకపోయింది. ఏ మూవీ కూడా మీరు 2024లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. 154 కోట్లు ఫస్ట్ డేనే కలెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారి స్టామినా, అలాగే సుజిత్ గారి మూవీ టేకింగ్ కానీ, అలాగే మన తమన్ గారి బీజిఎం కానీ, సో అలాగే డిఓపి కానీ, కలర్ గ్రేడింగ్ ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన యాక్టింగ్ కావచ్చు అనమాట. ఏదైనా కానీ సో వరల్డ్ వైడ్ గా అంత సెన్సేషన్ క్రియేట్ చేసి సో చాలా హైలీ బడ్జెట్ ని, సో చాలా తక్కువ బడ్జెట్ ని సో ఒక్కసారిగా రెమ్యునరేషన్ కానీ ఇక్కడ సో ఏది కలెక్షన్స్ కానీ ఇవ్వచ్చు, అలాగే ప్రతి చోట కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది ఓజీ మూవీ. సో ఫస్ట్ డేని ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా సో చాలా మంచి కలెక్షన్స్ రాబట్టింది అనమాట. సో స్టిల్ ఇప్పటి వరకు కూడా సో మేజర్ సిటీస్ లో కాకుండా ఎక్కడో చిన్న చిన్న మూల థియేటర్స్ అయితే ఇంకా రన్ చేస్తూనే ఉన్నారు. హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే రన్ చేస్తూనే ఉన్నారు అనమాట. సో 7 days లోనే 300 crores మార్క్ దాటింది. సో అది ఓజీ మూవీ అని చెప్పుకోవాలన్నమాట. టీఎఫ్ఐ లోనే ది బెస్ట్ మూవీగా నిలిచింది, ది బెస్ట్ కలెక్షన్స్ ఆఫ్ ది మూవీ నిలిచింది అనమాట. బాక్స్ ఆఫీస్ కి సో రుచి చూపించింది అనమాట. 1 డేలోనే 154 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి మన పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏంటో ఈ మూవీతో అందరికి సో కలెక్షన్స్ ఆఫ్ ది రికార్డ్ అయితే మూవీ అందరికి తెలిసింది. సో ఈ రకంగా కూడా ఒక్క మూవీ ఏ మూవీ కూడా 2024లో ఇలాంటి క్రాష్ కలెక్షన్ చేయదు. సో అకపోతే ఇక టోటల్ గా ఈ రోజుకి టోటల్ గా మనకి వరల్డ్ వైడ్ గా గ్రాస్ ఎంత వచ్చిందంటే సో 402 కోట్లు అయితే గ్రాస్ అయితే వరల్డ్ వైడ్ గా టోటల్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చిందన్నమాట. సో ఓన్లీ మన తెలుగు స్టేట్స్ లోనే 195 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఓన్లీ మన తెలుగు స్టేట్స్ లోనే 195 కోట్లు. ఇకపోతే కర్ణాటక, మిగతా ఆల్ స్టేట్స్ కలిపితే కూడా ఎక్స్ట్రాడినరీ లెవెల్ మంచి పర్ఫార్మెన్స్ చేసి అనుకోవాలి. అలాగే నార్త్ అమెరికా చూసుకోవచ్చు, ఇటు యుఎస్, యూకేలో చూసుకోవచ్చు. అలాగే సో ప్రతి చోట కూడా కర్ణాటకలో కూడా స్టిల్ బాగా సో పర్ఫార్మెన్స్ చేసి మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. బచ్చన్ అయితే సృష్టించింది అనమాట. ఇప్పుడు అందరి కళ్ళు సో ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఉంది. చాలా మంది సో చాలా రకాలుగా నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి అయితే ఇప్పుడే కాదు ఏ మూవీకైనా పవన్ కళ్యాణ్ గారి మూవీకి సో నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి అయితే చాలా అంటే చాలా స్పీడ్ గా ఉంటారనమాట. సో నెగిటివ్ గా అయితే ఇకపోతే మనకి ప్రీమియర్ షోస్ కి అయితే పర్మిషన్ అయితే ఇవ్వలేదు అంటున్నారు. మనకి చూడాలి. దానికి హైకోర్టు అయితే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే ఒక లెటర్ అయితే పంపించారు. సో మనకి 19వ తారీఖు ఇక్కడ సో 5 AM షోస్ అయితే ఉంటాయి అని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇంకా మనకైతే ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు, కానీ ప్రీమియర్ షోలు అయితే లేవన్నట్టుగా సో టాక్ అయితే నడుస్తూ ఉంది. 5 AM షోస్ అయితే ఉన్నాయి. సో ప్రీమియర్ షోస్ అంటే 19వ తారీఖు ఉదయం 5 గంటలకైతే షోస్ అయితే వేయబోతున్నారని తెలుస్తుంది. మరి చూడాలి ఉస్తాద్ భగత్ సింగ్ కూడా దీనికి మించి కలెక్షన్స్ వస్తాయా అంటే సో ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ట్రైలర్ కూడా రాబోతోంది. అలాగే సో మన తెలంగాణలో అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేయబోతున్నారు అనమాట. సో అడ్రస్ కూడా సరిగ్గా క్లారిటీ చెప్పలేదు వాళ్ళే. సో మరి చూడాలి. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తాను. ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్ వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తుంటాయన్నమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే హై బటన్ మీద క్లిక్ చేసేయండి. సో మన వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.